హలో అండి. ఈ క్లాస్ లో మనం ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? జనరల్ గా స్టాక్ మార్కెట్ లో డెరివేటివ్ ట్రేడింగ్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ధర వద్ద అండర్లయింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్స్, ఇండెక్స్, కామోడిటీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని కొనుగోలు లేదా అమ్మకం చేస్తే కాంట్రాక్ట్ ను మనం కాంట్రాక్ట్స్ మాట ఏవి డెరివేటివ్ ట్రేడింగ్ అంటే ఈ డెరివేటివ్స్ లో ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటి ఫ్యూచర్స్ వస్తుంటాయి, రెండోది ఏంటి ఆప్షన్స్ వస్తుంటాయి. ఒకటి ఫీచర్స్, రెండోది ఆప్షన్స్ అనేవి అయితే వస్తుంటాయి. అంటే ఇవి ఒకేలా కనిపించింది సరే, వీటిలో ఏంటంటే చిన్న చిన్న డిఫరెన్స్ అనేవి అయితే ఉంటాయి. అవి ఏంటని చూద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే హక్కు మరియు కర్తవ్య రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. హక్కు మరియు కర్తవ్య రిలేటెడ్ గా. సో ఫ్యూచర్స్ ఏంటంటే, ఫ్యూచర్స్ అనేవి ఇక్కడ కొనుగోలుదారుడు మరియు విక్రేత ఇద్దరికి ఆబ్లిగేషన్ ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది. ఫ్యూచర్స్ లో ఏంటి? బయ్యర్ ఎవరైతే ఉన్నారో బయ్యర్, అదేవిధంగా సెల్లర్ ఎవరైతే ఉన్నారో సెల్లర్, ఇద్దరికి కూడా ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది. అంటే ఎక్స్పైరీ రోజున కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ట్రేడ్ అనేది అయితే పూర్తి చేయాలి. ఇందులో ఏంటి? ఇద్దరికి ఉంటుంది. బట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏంటి? ఇక్కడ ఓన్లీ కొనుగోలుదారుడు ఎవరైతే బయ్యర్ ఉన్నాడో బయ్యర్ కి ఓన్లీ రైట్ మాత్రం ఉంటుంది, కానీ కర్తవ్యం ఉండదు. అంటే ఇక్కడ ఫ్యూచర్స్ లో ట్రేడ్ పూర్తి చేయాలన్న కర్తవ్యం అనేది అయితే ఏముండదు, కానీ రైటర్ కి మాత్రం ఆ కర్తవ్యం ఉంటుంది. సో రైటర్ కి మాత్రం కర్తవ్యం అనేది అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్ లో డిఫరెన్స్, అండ్ బయ్యర్ కి సెల్లర్ కి ఉన్న డిఫరెన్స్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. సో అదే విధంగా ఈ రెండింటికి ప్రీమియం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే ప్రీమియం ఫ్యూచర్స్ లో ఏంటంటే, ఫ్యూచర్స్ లో ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం అనే ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మార్జిన్ మాత్రమే అవసరం. ఓకేనా? మార్జిన్ అనేది అయితే అవసరం పడుతుంది, బట్ ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఆప్షన్స్ లో ఏమవుతుంది? కొనుగోలుదారుడు ప్రీమియం చెల్లించాలి కంపల్సరిగా. ఆప్షన్స్ లో బైర్ అనేవాడు ప్రీమియం చెల్లించాలి. ఇది గరిష్ట నష్టం కూడా అవుతుంది. ఒకవేళ గానీ లాస్ అయితే కంప్లీట్ గా చెల్లించిన ప్రీమియం మొత్తం లాస్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ మనం ఇందులో రిస్క్ కోసం మాట్లాడుకుంటే, ఫ్యూచర్స్ లో ఏంటంటే బైర్ ఎవరైతే ఉన్నారో, సో బైర్ అనేవాడు అంటే ఫ్యూచర్స్ లో బైర్ అనేవాడు, కొనుగోలుదారుడు, విక్రేత ఇద్దరికి అపరిమిత లాభం లేదా అపరిమిత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బైరు, సో సెల్లర్ ఇద్దరికి కూడా అపరిమిత లాభం లేదంటే అపరిమిత నష్టం వచ్చే అవకాశం అనేది అయితే ఉంటుంది. బట్ ఈ లెవరేజ్ చూసుకుంటే రెండింటిలోనే లెవరేజ్ ఉంటుంది, కానీ ఫ్యూచర్స్ లో పెద్ద మార్జిన్ అవసరం, ఆప్షన్ లో చిన్న ప్రీమియం సరిపోతుంది. బట్ ఇక్కడ ఫ్యూచర్స్ లో మనం ట్రేడ్ చేయాలంటే మార్జిన్ అనేది అయితే చాలా ఎక్కువ అవసరం పడుతుంది. సో ఆప్షన్ లో మనకి చిన్న ప్రీమియం ఉంటే సరిపోతుంది. అంటే ఈ రెండింటిలో మధ్య డిఫరెన్స్ అంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి. సో ఫైనల్ గా ఏంటంటే మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంటే ఫ్యూచర్స్ లో కర్తవ్యం, కర్తవ్యం అనేది తప్పనిసరి. ఆప్షన్స్ లో హక్కు మాత్రం ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ లో రిస్క్ ఎక్కువగా ఉండగా ఆప్షన్ లో ప్రీమియం పరిమిత నష్టం కవర్ చేస్తుంది. సో ఆప్షన్ లో కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి న్యూ ట్రేడర్స్ అనేవారు ఆప్షన్ ట్రేడింగ్ సురక్షితంగా భావిస్తారు. అయితే రెండు కూడా సరిజ్ఞానం ఉంటే వ్యూహం అంటే, సో రెండిట్లో కూడా మనకి ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తుంటాయి. బట్ ఎవరైతే న్యూ ట్రేడర్ ఉన్నారో ఆప్షన్ బైక్ వెళ్ళడం అనేది అయితే బెటర్. సో ఇది మనకి కంప్లీట్ గా అంటే ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్ మధ్య డిఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ.